ఈ ఐఎస్ఎఫ్ ద్వారా చాలా మంది స్టార్ట్అప్ కంపెనీస్, పర్టికులర్ గా అర్లీ స్టేజ్ లో ఉన్న స్టార్ట్అప్ కంపెనీస్ ఫండింగ్, మార్కెట్ యాక్సెస్, మెంటరింగ్, ఈ మూడు చాలా ముఖ్యం. స్టార్ట్అప్ కంపెనీస్ ఇండియాలో సర్వైవ్ కావాలంటే ఆ మూడు చాలా చోట్ల దొరకడం లేదు. అందుకని ఐఎస్ఎఫ్ ఇస్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ దీస్ 3 M's. వన్ ఈజ్ ది మనీ. మోస్ట్ ఆఫ్ ది స్టార్ట్అప్స్ కి వాళ్ళ దగ్గర మంచి ఐడియా ఉంది, ప్రోడక్ట్ ఉంది, కానీ డబ్బులు లేవు. సో వాళ్ళకి ఏ విధంగా ఐఎస్ఎఫ్ ఏంజిల్స్ ద్వారా ఫండింగ్. తర్వాత మెంటరింగ్. చాలా మంది స్టార్ట్అప్స్ ఈ ప్రోడక్ట్ చేస్తే ఇదేదో సూపర్ డూపర్ సక్సెస్ అని చెప్పేసి రాంగ్ డైరెక్షన్ లో ఆలోచిస్తుంటారు. అక్కడ మెంటరింగ్ చాలా ఇంపార్టెంట్. మా దగ్గర దాదాపు 500 మంది గ్లోబల్ మెంటర్స్ ఆర్ దేర్. దే ఆర్ ఆల్ మెంటరింగ్ దెమ్ టు దీ స్టార్ట్అప్స్. అంటే ప్రతి శనివారము 8:30 to 9:30 వన్ కంపెనీకి మనం ఆపర్చునిటీ ఇస్తున్నాము. వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫండింగ్ ప్రాబ్లమ్ ఉందా, మార్కెటింగ్ ప్రాబ్లమ్ ఉందా, అవన్నీ చెప్పిన తర్వాత 500 మంది గ్లోబల్ లీడర్స్ ఫ్రమ్ USA, యూరోప్, సింగపూర్, ఇండియా, దే ఆల్ పార్టిసిపేట్. వాళ్ళు డబ్బులు అప్పటికప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్లీ జస్ట్ అబౌట్ లాస్ట్ సాటర్డే వన్ కంపెనీ ప్రెసెంటెడ్ దే ఆర్ ఇంటూ డిఫెన్స్ కి వాళ్ళు నానో మెటీరియల్స్ ఉపయోగించేసి సూట్స్ సప్లై చేస్తున్నారు. మేము 2 years బ్యాక్ ఈ ఆర్గనైజేషన్ ఇండియా స్టార్ట్అప్ ఫౌండేషన్ లాగా స్టార్ట్ చేసాం. 6 months బిఫోర్ చాలా కంట్రీస్ నుంచి మాకు వస్తున్న ఇన్పుట్ ఏంటంటే, ఇండియా స్టార్ట్అప్స్ బయట నుంచి వచ్చే ఎన్నో స్టార్ట్అప్స్ కూడా వాళ్ళు ఫండింగ్, మార్కెట్ యాక్సెస్ కోసం చూస్తున్నారు. ఎస్పెషల్లీ US, యూరోప్, సింగపూర్, మిడిల్ ఈస్ట్ నుంచి. సో దెన్ వి డిసైడెడ్ టు రీనేమ్ దిస్ యాజ్ ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్. మేము 2 years బ్యాక్ ఈ ఆర్గనైజేషన్ ఇండియా స్టార్ట్అప్ ఫౌండేషన్ లాగా స్టార్ట్ చేసాం. 6 months బిఫోర్ చాలా కంట్రీస్ నుంచి మాకు వస్తున్న ఇన్పుట్ ఏంటంటే, ఇండియా స్టార్ట్అప్స్ బయట నుంచి వచ్చే ఎన్నో స్టార్ట్అప్స్ కూడా వాళ్ళు ఫండింగ్, మార్కెట్ యాక్సెస్ కోసం చూస్తున్నారు. ఎస్పెషల్లీ US, యూరోప్, సింగపూర్, మిడిల్ ఈస్ట్ నుంచి. సో దెన్ వి డిసైడెడ్ టు రీనేమ్ దిస్ యాజ్ ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్. Hi, and this is Vishana, and one of the women we are at International Startup Festival, ISF. And the ISF is happening in Hyderabad from September 12 to 28. It is bringing the entire startup ecosystem and startup world for Arvind Bangkok. I was very impressed with the way that it was organized, at the kind of business that we were able to coherence the lot of insights about the investments and then what's happening in the speaking. And our team was very inside brown level, so I was very happy last year. And today we are here at the T-Hub. It's a advertiser for ISF. And I also was forward to come and event and participate as well and take a lot of things. Thank you. To stay informed about the startup ecosystem, subscribe to My Startup TV.